బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. కాచిగూడలోని భద్రకా కాలేజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అబాకస్ ఐటీ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పర్వీన్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ మారనున్న మనిషి జీవనశైలికి కంప్యూటర్ టెక్నాలజీ అద్దం పడుతుందన్నారు. టెక్నాలజీ ఫలితం సామాన్య ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలన్నారు. ఇలాంటి సృజనాత్మక పోటీలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతావని ఆమె అన్నారు. ఇలాంటి జాతీయ స్థాయి అబాకస్ పోటీల వలన నాలెడ్జ్, కంప్యూటర్పై అవగాహనను పెంచుతున్నాయన్నారు. క్విజ్ పోటీలలో ప్రతిభ కనపరిచిన ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన విద్యార్థుల తగిన పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రథమ బహుమతి విద్యార్థికి లక్ష్మీ నివాస్ భద్రకా రోటింగ్ ట్రోఫీ అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్లతో అలరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. Dear BBCITians of a prestigious educational society that is said to appreciate their presence for this mega event. Thank you all. It's my courtesy, our respected RT Secretary sir of Saint Kashiram Gopi Kishan Bhadraka Educational Society, Sri Kishan Bhadraka ji, esteemed guests, beloved alumni of BBCIT, principals, directors of sister cultural institutions of Bhadraka Educational Society, our well-wishers, Rotary Club, CMR University, press and media people, and well-wishers to this event. Once again, hearty welcome to all participants of various prestigious colleges around PNC. Thank you so for your wonderful words. I would like to request our convener, Mrs. Krishnavedhi ma'am, brief about Abacus 2023. Colleges, undergraduate and postgraduate. About each year, it has been a better quiz competition with advanced hardware and software. In addition to the technology that you are learning, please, okay, that's... భద్రకా కాలేజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అబాకస్ ఐటీ క్విజ్ అనే ఈవెంట్ జరుగుతుంది. యాక్చువల్గా ఇది 1993 నుంచి మొదలెట్టాము. మా జర్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇందులో ఏంటంటే బేసిక్గా కంప్యూటర్ సైన్స్ అన్ని టాపిక్స్ మీద ఐటీ క్విజ్ జరుగుతుంది. దానికి స్పెసిఫిక్గా 4 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ ఎలిమినేషన్ రౌండ్. అందులో ఏమవుతుందంటే పిల్లలు రిటర్న్ టెస్ట్ అది చేస్తారు. దాని తర్వాత టాప్ 60 టీమ్స్ని మేము ఆన్లైన్ టెస్ట్కి తీసుకెళ్తాము. అక్కడ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తారు. ఆ ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన తర్వాత టాప్ 8 టీమ్స్ని సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2గా 2 విభజించి స్టేజ్ మీద క్విజ్ మాస్టర్స్ ట్రైనింగ్తో, అది కూడా మేమే ట్రైన్ చేస్తాము. వాళ్ళందరూ స్టూడెంట్స్తోనే కండక్ట్ చేయిస్తామన్నమాట ఈవెంట్. సో సెమీఫైనల్ 1 నుంచి ఒక టాప్ 2 టీమ్స్, సెమీఫైనల్ 2 నుంచి ఒక టాప్ 2 టీమ్స్ ఫైనల్స్కి వెళ్తాయి. ఫైనల్స్లో ఏంటంటే నార్మల్ ట్రెడిషనల్ రౌండ్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా రౌండ్స్ కూడా, స్పెషల్ రౌండ్స్ కూడా జరుగుతాయి. ఆ రౌండ్స్ అన్ని ఆడియన్స్కి సంబంధించినవి కూడా ఉంటాయి. ఇవన్నీ తర్వాత లాస్ట్ విన్నర్స్, రన్నర్స్ డిక్లేర్ చేస్తాము. ఈ ఈవెంట్ అనేది యాక్చువల్గా ఒక నెల ముందు స్టార్ట్ చేస్తాం మేము ప్రాసెస్. అన్ని కమిటీస్, స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ మా సార్, ఆనరబుల్ సెక్రటరీ సార్ శ్రీ కిషన్ సార్ ఆధ్వర్యంలో మేము భద్రకా మొత్తం ట్రైన్ అయ్యి ఈ పర్టికులర్ ఈవెంట్ని సక్సెస్ చేస్తాము ఎవ్రీ ఇయర్ కూడా మేము సక్సెస్ అని అనుకున్నాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కూడా గ్యాదరింగ్ వచ్చారు. అరౌండ్ 400 టీమ్స్ వచ్చారు. థ్యాంక్ యూ.
మగ శ్వాసల